జగన్ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద జరిగిన పరిణామాలపై పోలీసుల విచారణకు పైలట్ కో-పైలట్లు హాజరయ్యారు. ఆ పర్యటనకు చిప్సాన్ ఏవియేషన్స్ కు చెందిన హెలికాప్టర్ ను జగన్ వినియోగించారు. దీంతో ఆ సంస్థ పైలట్ అనిల్ కుమార్, కో-పైలట్ శ్రేయస్ జైన్ విచారణకు రావాల్సిందిగా పోలీసులు నిన్న నోటీసులు జారీ చేశారు. దీంతో ఇద్దరు పైలట్లు విచారణకు హాజరయ్యారు. చెన్నై కొత్తపల్లి సిఐ కార్యాలయంలో పోలీసులు వారిని విచారించారు. జరిగిన పరిణామాలపై ఆరా తీశారు పోలీసులు. విచారణ అనంతరం చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరు పైలట్లు తిరిగి వెళ్లిపోయారు. ఇద్దరి నుంచి స్టేట్మెంట్లను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరు స్టేట్మెంట్స్ ఆధారంగా మరికొన్ని ఆధారాలు సేకరించి పోలీసులు, ఉన్నతాధికారులు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వనున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హెలిప్యాడ్ ఘటనకు సంబంధించి పోలీసుల విచారణకు పైలట్, కో-పైలట్లు హాజరయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, చెప్పండి, అటు పోలీసుల విచారణకు పైలట్, కో-పైలట్లు హాజరయ్యారు. విచారణ అయితే ముగిసింది, వారు తిరిగి వెళ్లిపోయినట్లుగా తెలుస్తుంది. విచారణకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి హేమంత్? మాధురి, ఏదైతే ఈ నెల 8వ తేదీన శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లెలో జగన్ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద జరిగిన పరిణామాలపై పోలీసులు అయితే విచారణ చేపట్టారు. ఏదైతే పైలట్, కో-పైలట్ ఈ విచారణకైతే హాజరవ్వడం జరిగింది. నిన్న ఎవరైతే ఈ పైలట్, కో-పైలట్ ఎవరైతే ఉన్నారో వారికి నిన్న అనిల్ కుమార్, ఎవరైతే కో-పైలట్ ఉన్నారో పైలట్ అనిల్ కుమార్, అలాగే కో-పైలట్ ఎవరైతే ఉన్నారో శ్రేయస్ జైన్ విచారణకు రావాల్సిందిగా నిన్న నోటీసులు అయితే పోలీసులు అయితే జారీ చేయడం జరిగింది. దీంతో వారు ఈ రోజు విచారణకైతే హాజరయ్యారు. ప్రస్తుతం ఈ విషయం పైన చెన్నై కొత్తపల్లి సిఐ కార్యాలయంలో పోలీసులు అయితే వారిని విచారించడం జరిగింది. ఈ రోజైతే 8వ తారీఖు ఈ పరిణామాలపై, అంటే జగన్ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద జరిగిన పరిణామాలపై మొత్తం మీద అయితే వీరిద్దరిని, పైలట్ అలాగే కో-పైలట్ ఇద్దరిని పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ఏదైతే ఈ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లె హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు 8వ తారీఖు, ఈ నెల 8వ తారీఖు జగన్ గ్రామానికైతే వచ్చారు. ఏదైతే వైసీపీ ఆధ్వర్యంలో అక్కడ హెలిప్యాడ్ ఏర్పాటైతే చేయడం జరిగింది. అక్కడ దిగిన వెంటనే వైసీపీ శ్రేణులు బారికేడ్లను తోసుకుంటూ జగన్ ను చుట్టుముట్టడం జరిగింది. ఈ సందర్భంగా హెలికాప్టర్ కు సంబంధించి విండ్షీల్డ్ దెబ్బతినిందనేసి వెంటనే ఎవరైతే, అంటే ప్రభుత్వం అలాగే పోలీసుల భద్రతా వైఫల్యంతోనే ఇదంతా జరిగిందని వైసీపీ నాయకులు అయితే ఆరోపించడం జరిగింది. ఏదైతే జగన్ హెలికాప్టర్ లో వెళ్లే పరిస్థితి లేక రోడ్డు మార్గాన వెళ్లారని వారు ఆరోపించడం జరిగింది వైసీపీ నాయకులు. దీంతో హెలిప్యాడ్ వద్ద చోటు చేసుకున్న పరిణామాలను నిగ్గు తేల్చేందుకే పోలీసులు నిన్న ఏదైతే పైలట్ ఎవరైతే ఉన్నారో పైలట్ అలాగే కో-పైలట్లకు సంబంధించి వారిద్దరికి ఈ నోటీసులు అయితే పోలీసులు అయితే జారీ చేయడం జరిగింది. అలాగే కర్ణాటక రాష్ట్రం జక్కనూరులోని నిర్వహణ సంస్థ ఏదైతే ఈ సంస్థ ఏదైతే ఉందో వారికి కూడా
నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. వ్యక్తిగతంగా చిన్న కొత్తపల్లి పోలీస్ స్టేషన్ కు రావాలని నోటీసులు అయితే పేర్కొనడం జరిగింది. మొత్తం మీద ఈ రోజు వారు ఎవరైతే పైలట్ అలాగే కో పైలట్ ఈ పోలీస్ స్టేషన్ కి అయితే వచ్చి విచారణకైతే హాజరయ్యారు. అనంతరం వారు తిరిగి వెళ్లడం జరిగింది. వీరి రాక సందర్భంగా ఎవరైతే పైలట్ అలాగే కో పైలట్ ఈ పోలీస్ స్టేషన్ కు వచ్చిన సందర్భంగా భారీ ఎత్తున పోలీసులు అయితే అక్కడ భారీ బందోబస్తు అయితే నిర్వహించారు. ఎక్కడైతే ఈ పోలీస్ స్టేషన్ లో దాదాపుగా వారిని గంట సేపు దాదాపుగా వారిని విచారించినట్లుగా తెలుస్తోంది. దీనిపైన పూర్తి నివేదిక ఏదైతే ఉందో అసలు ఏం జరిగింది అన్న దానిపైన పూర్తి నివేదిక ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం కోరడంతో దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపడుతోంది. ఇప్పటికే 2 పైలట్లను పూర్తి స్థాయిలో వారి నుంచి ఏదైతే స్టేట్మెంట్స్ అయితే రికార్డ్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వానికి అందజేయనున్నట్లుగా మనకు తెలుస్తోంది మాధురి. అయితే హేమంత్, విచారణలో భాగంగా అటు 2 పైలట్లకు సంబంధించి ఎటువంటి ప్రశ్నలు అయితే సంధించారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా తెలుస్తున్నాయంటారా మనకి? ఎవరైతే 2 పైలట్లు ఇప్పుడు అనిల్ కుమార్ అలాగే జైన్ వీరిద్దరు అంటే శ్రేయాస్ జైన్ 2 పైలట్లు ఆ రోజు జరిగిన ఇష్యూ పైన ఏదైతే విండ్షీల్డ్ అంటే హెలికాప్టర్ విండ్షీల్డ్ పగలడము, దానిపై ఎవరు పగలగొట్టారు, ఏంటి జరిగింది, అసలు కనీసం దానికి సంబంధించి ఏదైతే విండ్షీల్డ్ పగిలిన వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారా లేదా అనే కోణంలో కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకైతే పోలీస్ స్టేషన్ లో అయితే విచారణ చేస్తున్నారు. అసలు అనిల్ కుమార్ అలాగే ఎవరైతే ప్రధాన పైలట్ అయినటువంటి అనిల్ కుమార్ అలాగే కో పైలట్ శ్రేయాస్ జైన్ ఇద్దరు కూడా పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే తిరిగి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో అక్కడి నుంచి వారు వెళ్ళిపోయిన తర్వాత జగన్ వెంటనే రోడ్డు మార్గాన ఆయన బెంగళూరు వెళ్ళడం జరిగింది. ఈ పరిణామాలు అంటే గడిచిన ఆ రోజు పరిణామాలు ఏం జరిగాయి అన్నది పూర్తి స్థాయిలో నివేదికనే తయారు చేస్తున్నారు. అంటే వీరి స్టేట్మెంట్స్ ఆధారంగానే అసలు ఏం జరిగింది, ఎందుకు తమకు పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వలేదు, కనీసం తమకు ఫిర్యాదు కూడా చేయలేదన్నట్లుగా పోలీసులు అయితే ఒక వైపు చెప్తున్నారు. దీనిపైన వారికి అంటే అది ఇదే ఏదైతే ఉందో ఈ కంప్లైంట్ చేయకపోవడం ఎందుకు చేయలేదన్న దానిపైన ఫస్ట్ విచారణ అయితే చేపట్టారు పోలీసులు. దీనిపైన వారిని అంటే జరిగిన పరిణామాలు ఏం జరిగాయి, ఎటువంటి సిచ్యువేషన్స్ ఏంటి అన్న దానిపైన కూడా విచారిస్తున్నారు. అంటే వీరి స్టేట్మెంట్స్ ఆధారంగా అంటే ఏదైతే ప్రధానంగా వీరి స్టేట్మెంట్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి, వీరు తీసుకున్న తర్వాతనే తదుపరి విచారణ చేసేందుకైతే సిద్ధపడుతున్నారు. ఇప్పటికే ఎవరైతే చిన్న కొత్తపల్లి సిఐ కార్యాలయంలో పూర్తి స్థాయిలో విచారణ చేశారో దీనికి సంబంధించి ఒకవేళ మరొకసారి ఏదైనా అవకాశం ఉంటే అంటే దాని ఆ రోజు జరిగిన పరిణామాలు మరొకసారి ఏదైనా అవసరం అవుతే మళ్ళీ పిలుస్తామన్నట్లుగా వారికి చెప్పడం జరిగినట్లుగా తెలుస్తోంది. దీనిపైన పూర్తి స్థాయిలో ఒక నివేదికనైతే ఖచ్చితంగా తయారు చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశించడంతో దీనిపైన ఎవరైతే సిఐ కార్యాలయంలో దీనిపైన వారి స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడము అలాగే నివేదిక సిద్ధం చేసేందుకైతే మొత్తం మీద అయితే పోలీసులు కసరత్తు చేస్తున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో చేసిన తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దీనిపైన జరిగిన పరిణామాలపైన ఎవరైతే వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆరోపిస్తున్నట్లు భద్రతా వైఫల్యం లేదని ఓవైపు పోలీసులు చెప్తున్నారు. ఆ రోజు బ్యారికేడ్లు తోసుకుంటూ వచ్చారు. దీనిపైన ఇప్పటికే దీనిపైన విచారణ అయితే చేపట్టడం జరిగింది. ఏ రోజైతే వైఫల్యం ఉందా లేదా అన్న దానిపైన ప్రభుత్వం నివేదిక కోరడంతో ఆ రోజు మరుసటి రోజు నుంచి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఏదైతే ఈ బాధ్యతా నిర్వహణను చేపట్టినటువంటి హెలిప్యాడ్ ఏర్పాట్లను ఎవరైతే వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది హెలిప్యాడ్ ఏర్పాట్లను, దీనికి ఇప్పటికే తొగుదుర్తి ప్రకాష్ రెడ్డి దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందనేసి పోలీసులు అయితే చెప్పడం జరుగుతోంది. ఆ రోజు పోలీసులు వద్దన్నా కూడా తోపుదుర్తి వైసీపీ కార్యకర్తలను హెలిప్యాడ్ వద్దకు తీసుకుపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందని ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. అయితే విండ్షీల్డ్ పగడం పైన తదనంతరం జరిగిన పరిణామాలపైన ఏం జరిగాయి అన్న దానిపైన ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉండగా దీంతోనే పోలీసులు ఈ రోజు వీరిద్దరిని పైలట్ ని కో పైలట్ ను విచారణకు రమ్మని చెప్పేసి నిన్న ఆదేశాలు అయితే జారీ చేయడం నోటీసులు ఇవ్వడం జరిగింది. తదనుగుణంగానే ఈ రోజు వారు విచారణకు అయితే హాజరవ్వడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో నివేదిక అయితే తయారు చేస్తున్నారు ప్రభుత్వం పోలీసులు. మాధురి. రైట్, థ్యాంక్ యూ హేమంత్.